ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి అడ్మిషన్స్ కొరకు కేటగిరీ 2 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ 30th January 2025 నుంచి ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఓయూ పిహెచ్డి 2025 పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ ఫీ జనరల్ కేటగిరీ వాళ్ళకు 2000 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు బీసీ అండ్ పీడబ్ల్యూటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 1500 రూపీస్. సో జనరల్ కేటగిరీ కింద 2000 రూపీస్ ఇచ్చేసి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ March 1 వరకు ఇవ్వడం జరిగింది. విత్ లేట్ ఫీజు తోటి 2000 రూపీస్ లేట్ ఫీజు తోటి 11th March 2025కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ లైక్ తెలుగు, హిందీ అలాంటి సబ్జెక్ట్ మాత్రమే ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్. 100 మార్కుల కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ ఆ 100 మార్కుల్లో 70% ఆఫ్ మార్క్స్ మాత్రమే ఎంట్రన్స్ ద్వారా తీసుకొని మిగతా 30% ఆఫ్ మార్క్స్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ అండ్ సినాప్సిస్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా 100% మార్క్స్ 100 మార్కులకు కన్సిడర్ చేస్తారు. అయితే మరి ఎలిజిబిలిటీ ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అవుతుంది? ముఖ్యంగా పీజీ పట్టా, ఎంఎస్సి కానీ ఎంఏ కానీ, సో మాస్టర్స్ పట్టా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. ఇటీవల 4th సెమిస్టర్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానీ, డిగ్రీ పట్టా ఇంకా రాని వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒరిజినల్ డిగ్రీ అంది ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్కు అర్హత సాధించిన వాళ్ళు అవుతారు. అయితే మరి జాతీయ స్థాయి పరీక్షలైనటువంటి సిఎస్ఐఆర్ కానీ, యూజీసీ నెట్ కానీ, ఇంకా మిగతా పరీక్షలు సాధించిన వాళ్ళు ఈ ఎగ్జామ్కు డైరెక్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చా, ఇంటర్వ్యూకి మాత్రం అటెండ్ కావాలా, ఎగ్జామ్ కూడా రాయాలనే అనుమానం చాలా మంది విద్యార్థులు వాట్సాప్ గ్రూపులో కానీ పర్సనల్గా అడుగుతూ ఉన్నారు. సో సెట్ క్వాలిఫై అయినా, సిఎస్ఆర్ వచ్చినా, యూజీసీ నెట్ వచ్చినా ఖచ్చితంగా ఈ కేటగిరీ 2 పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎంట్రన్స్ రాయాల్సిందే. సో ఫీజు కట్టాలి, ఎంట్రన్స్ రాస్తే వాళ్ళు క్వాలిఫై అయితే మాత్రం మీకు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మిగతా అభ్యర్థులతో పాటు మీరు కూడా ఈ ఎంట్రన్స్ కంపల్సరీ రాయాల్సిందే. అయితే సో ఈ పిహెచ్డి సబ్జెక్టులలో కేటగిరీ వైజ్గా ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్స్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఏ సబ్జెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ సబ్జెక్టుల వారిలో కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా అప్లికేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ సైడ్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మిడిల్లో అప్లికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లో ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన స్టేటస్ జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించినటువంటి నెంబర్ తోటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ప్రింట్ తీసుకొని ఉంచాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ 4 స్టెప్స్ లోపల అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి డాటా కంప్లీట్గా మన దగ్గర ఉంచేసుకొని ఈ ఫామ్ని ఫిల్ చేస్తే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డేస్ ప్రకటించడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్స్ డైరెక్టర్ పాండురంగారెడ్డి గారు ఈ డేట్స్ ప్రకటించడం జరిగింది. మరి కొంతమంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ విత్ ఫైన్ తోటి 11th March ఉంది. కాబట్టి ఇంకొక 2 months కనుక వేసుకున్నట్లయితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటేషన్ లాంగ్వేజ్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ కామర్స్ అండ్ లా అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సబ్జెక్టుల వేకెన్సీస్ మనకు వివరాలు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంగ్లీష్ సంబంధించినటువంటి 28, కామర్స్ సంబంధించినటువంటి 39, హైయెస్ట్ ఉన్నటువంటి వాటి కొన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 65 కెమిస్ట్రీలో ఉండడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇది ఒక రకంగా
ఎక్కువ వేకెన్సీస్ అని చెప్పొచ్చు పిహెచ్డి అభ్యర్థులకు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎక్కువ మంది రెగ్యులర్ ఫ్యాకల్టీస్ ఉండడం జరిగింది. మిగతా యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అక్కడ మాత్రమే కొంత ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్ కు ఇంత పెద్ద మొత్తంలో ఆదరణ కలుగుతా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో 3 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ షిఫ్ట్ 9:30 to 11, సెకండ్ షిఫ్ట్ 12:30 to 2 PM వరకు ఉంటుంది. సో లాస్ట్ థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 3:30 to 5 PM ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాదాపు ఆల్మోస్ట్ సిఎస్ఐఆర్ టీజీ సెట్ ఎన్ని సబ్జెక్టులకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అన్ని సబ్జెక్టులకు ఇక్కడ పిహెచ్డి ఎంట్రన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మీకు ఆ కాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి మీకు ఇవ్వడం జరిగింది. సిలబస్ కాపీ ప్రకారంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కంప్లీట్గా మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో కన్సర్న్ సబ్జెక్టు సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ కాకుండా సబ్జెక్ట్ ఎలా చదవాలి, దానికి సంబంధించిన వివరాలు పర్టికులర్ మ్యాథమెటిక్స్ కోసం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సిఎస్ఆర్ సిలబస్ కు రిలేటెడ్ గా ఉంది. కొంత టాపిక్స్ పర్టికులర్ గా మ్యాథమెటిక్స్ పార్ట్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ సిఎస్ఆర్ టీజీ సెట్ లాగానే ఉంది. ఇన్ అడిషనల్ గా మనకి ఇందులో ఎక్కువ గ్రాఫ్ థియరీ వచ్చేసి డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ గ్రాఫ్ థియరీ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ లో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనే టాపిక్, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ కూడా యాడ్ చేశారు. సో ఇవి కొన్ని టాపిక్స్ అడిషనల్ గా ఉన్నాయి. ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అండ్ క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ సేమ్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ పిహెచ్డి ఎంట్రన్స్ సాధించాలనుకుంటున్నారో, సో ఈ మధ్య కాలంలో వాళ్ళు సిఎస్ఆర్ కోసం కానీ యూజీసీ నెట్ కోసం కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ టైంలో ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్ ఉందో మీకు పిహెచ్డి చేయాలని ఆ డ్రీమ్ నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతంలో కొన్ని సందర్భాల్లో ప్రిపరేషన్ కు అంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఈ సిఎస్ఐఆర్ కానీ గేట్ కానీ టీజీ సెట్ కానీ కొట్టలేని వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము. సో వాళ్ళు టీచింగ్ లో కనుక ఉన్నట్లయితే ఈ టాపిక్స్ కనుక చెప్తూ ఉన్నట్లయితే ఇంకా వాళ్ళు ఈజీగా క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా ప్రిపరేషన్ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 100 మార్క్స్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. 100 మార్క్స్ లో 70% మార్క్స్ మాత్రమే రిటర్న్ టెస్ట్ లో తీసుకొని మిగతాది అకాడమిక్ క్రెడెన్షియల్స్ కానీ సినాప్సిస్ రూపంలో కానీ అడుగుతా ఉన్నారు. సో మీకు ఇంకేమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా అనుమానాలు ఉన్నా సో ఈ కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ మీరు ఇన్ఫర్మేషన్ అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నట్లయితే ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ప్రస్తుతం మేము మ్యాథమెటిక్స్ కోసము ఒక లాంగ్ టర్మ్ లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ 3 months నుంచి కంటిన్యూషన్ అవుతా ఉంది. మా విద్యార్థులు ఇప్పుడు డిసెంబర్ సెషన్ అనేటువంటి ఫిబ్రవరిలో నిర్వహించే ఎగ్జామ్ సిఎస్ఆర్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ డిఎల్, జిఎల్ మరియు టీజీ సెట్, ఏపీ సెట్, ఆల్ గురుకుల ఎగ్జామినేషన్ సంబంధించిన వాటికి కూడా ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ అనండి.